దేవుని దాసులు ప్రేమానందం గారు వాక్య పరిచర్య చేయబోతుంటుండగా చిన్నపిల్లలు అటు ఇటు తిరగడం కానీ మధ్యలో నీళ్లు అనేది పోయడం కానీ లేకుండా సావధానంగా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాం. ప్రేమానందం గారు కమండి. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. లేవీకాండం పాత నిబంధన గ్రంథంలో నుండి లేవీకాండం 1వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుకుందాం. లేవీకాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుమో, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలని అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులతోనైనను నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభువు మనందరి వినికిడిలో దీవించుకాక. చేరొచ్చిన ప్రియ సహోదర సోదరులందరికీ యేసుప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కొద్దిగా సౌండ్ పెద్దగా వచ్చేటట్టుగా అందరూ 2 చేతులు ఇలా పెట్టి ఒక్కసారి వందనాలు అనండి. వందనాలు. సౌండ్ బాగా పెద్దగా ఉండాలి. అంటే ఇటుపక్క సహోదరుల కోసం ఇటుపక్క సహోదరుల కోసం అట్టేశారా? అట్టేయటం వల్ల వాళ్ళు పాపం చాలా దూరం అయిపోయారు. చాలా మంచిది. ముందుగా తన దాసులను నిలుపుకొని దేవుడు అందించిన శ్రేష్టమైన మాటలు, రాత్రికాలం జరిగిన సభను బట్టి మనము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. స్థానిక సంఘ ప్రియులు మరి ఈ యొక్క సహవాసంలో ఉన్న ప్రియులందరూ కలిసి ఈ గ్రామంలో ఈ ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యం వినటానికి చేరి రావటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. ఈ నెల ప్రారంభంలోనే కదా మహాసభలు జరిగాయి మనకి. దేవుని మాటలు మనము సారిసారికి వినటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. ఈ మైకు ఇంతేనా, జారిపోతా ఉంది. కిందకి వెళ్ళకుండా రైట్, గుడ్. టెక్నిక్ తెలిసిన వాళ్ళు రావాలి దాని దగ్గరికి. ఓకే. దేవుని వాక్యం మనము సారిసారికి వినటం అనేది ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. అలాంటి దేవుని వాక్కులు దేవుడు మనం వినటం కొరకై తన గ్రంథంలో లిఖించి ఉంచాడు. మాత్రమే కాకుండా ఆయన సన్నిధికి వెళ్ళి కూడా మనం దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతా ఉన్నాడు. దేవుని వాక్యం మనము వినకపోతే మనము దారి తొలగిపోయే ప్రమాదము ఎంతైనా ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి సారిసారికి తన యొక్క మాటలు అందించడానికి ఆయన ఇష్టపడతాడు. మనం చదువుకున్న ఈ లేవీకాండంలో ఉన్న ఈ మాటలను కొద్ది నిమిషాలు మనము కాలంలో దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు ఏంటో మనం తెలుసుకోవడానికి ఈ మాటలు చాలా అవసరమవుతాయి. లేవీకాండం అనే మాటను మనము వినగానే మన మనసులోకి ఒక ఆలోచన రావాల్సి ఉంటుంది. అదేమిటి అని అంటే, ఈ లేవీకాండం ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో వారు అరణ్య యాత్రలో ఉండగా వ్రాయబడిన గ్రంథము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏ పుస్తకాన్ని గురించి అయినా మాట్లాడుకుంటూ ఉంటుండగా అది ఎప్పుడు జరిగింది అని తెలుసుకుంటే అది దానివల్ల మనము చాలా ఆశీర్వాదము, దీవెన పొందుతాం.
సో లేవీకాండం అనే ఈ గ్రంథం ఎప్పుడు జరిగిన సంగతులు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉండగా వాళ్ళు ఐగుప్తు నుంచి కానాను దేశానికి ప్రయాణమై వస్తూ ఉంటుండగా అప్పుడు జరిగిన సంభవాలు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ చదవబడిన ఈ లేఖన భాగం చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను అనే మాట మనం చదువుతాం. ప్రత్యక్షపు గుడారములో నుండి యెహోవా మాట్లాడటం మొదలుపెట్టాడు అని. ఎప్పటి నుంచి ఇలాగా మాట్లాడుతున్నాడు దేవుడు ప్రత్యక్షపు గుడారములో నుండి అని అంటే, లేవికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండే. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్ష గుడారములో నుంచి మాట్లాడిన వాడు కాదు. ఎందుకు కాదు అని మీరు ప్రశ్న వేస్తే, అంటే మీరు ఎయిర్లే, మీ బదులు కూడా నేనే వేస్తాను. ఎందుకు అంతకుముందు ఆయన మాట్లాడలేదు అని అంటే, అంతకుముందు ప్రత్యక్ష గుడారం లేదు. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడా? తమ్ముడు, నాకు ఆగపట్టేట్టు కూర్చో. నిన్ను చూస్తా వాక్యం చెప్పాలి నేను. మరీ దగ్గరికి పోతే మెడలు నొప్పులు వచ్చేస్తాయి. ఆడ కూర్చోవాలి, కెమెరా కానీ చెట్టు కూర్చోవాలి. వెరీ గుడ్. నువ్వు ఇందాక ఉన్నావు, ఏమైపోయాడు అనుకోండి, తీరా ఇక్కడ ఉన్నావు. చాలా సంతోషం. అంతకుముందు ఎందుకు దేవుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి మాట్లాడలేదు అని ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ ఏం తెలుసా? అసలు అంతకుముందు ప్రత్యక్ష గుడారమే లేదు. మొదటిసారి దేవుడు తన మందిరం అని పిలువబడుతున్న ప్రత్యక్ష గుడారములో నుంచి మాట్లాడిన సంగతులను మనం ఇప్పుడు చదువుకున్నాం. అంతకు మునుపు మందిరం లేదు వాళ్ళకి. మరి ఏముంది అంటే ఏముండేది కాదు. మరి ఎలాగ వాళ్ళు దేవుని కలుసుకుంటారు, ఎలాగ దేవుని ప్రార్థన చేస్తారు అని మనం ఆలోచన చేస్తే, ఆదాము మొదలుకొని మోషే ఇశ్రాయేలు ప్రజలను సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చేంత వరకు ఎవ్వరూ కూడా ఇంతవరకు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టినవారు కాదు. ఎక్కడ మందిరం కట్టబడలేదు. మందిర ప్రస్తావన వస్తుంది, మందిర ప్రస్తావన అయితే వస్తుంది, కానీ మందిరం కట్టబడలేదు. యాకోబు జీవితంలో ఒక్కసారి ఆ ప్రస్తావన వస్తుంది. ఆయనకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక రాత్రి కదండి, ఆయన పడుకొని ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటుండగా ప్రయాణమై వెళుతూ, ఆ సమయంలో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇది దేవుని మందిరము, పరలోకపు గవిని అనే మాటలు ఆయన ఉపయోగిస్తాడు. అందుకని దానికి ఏం పేరు పెట్టారంటే బేతేల్ అనే పేరు పెట్టారు. నిజానికి దాని పేరు బేతేల్ కాదు, అంతకు మునుపు ఆ పట్టణం, ఆ ఊరి పేరు లూజు అనే ఊరు. కానీ దేవుడు ప్రత్యక్షమైన కారణం చేత యాకోబు దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేల్. బేతేల్ అని మాత్రమే కాకుండా ఇంకా ఒక పేరు అన్నాడు, ఏల్ బేతేల్ అని అన్నాడు. అంటే బేతేలు దేవుడు, ఏల్ అంటే హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం. కాబట్టి ఏల్ బేతేల్, బేతేలు యొక్క దేవుడు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. సో ఆ ఆదికాండములో దేవుని మందిరం అనే పేరు వచ్చింది, కానీ ఎక్కడ మందిరాన్ని కట్టలేదు. మరి ఎలాగ ప్రజలు దేవుని ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు ఆదాము నుండి కూడా ఇంతవరకు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఈ అరణ్యములోకి తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళు చేసిన పని ఏమిటనంటే, బలిపీఠం మీదే బలు అర్పించేవాడు, బలిపీఠం కట్టుకునేవాడు. బలిపీఠం అంటే ఏంటో కాదు, సింపుల్గా కొన్ని రాళ్ళు, చెక్కబడని రాళ్ళు తీసుకొచ్చి పేర్చాలి, లేదా మట్టితోటైనా అంత ఎత్తుగా దిమ్మిలా కట్టాలి, స్టేజీ కట్టినట్టు కట్టాలి చిన్నది. దాని మీద కట్టెలు ఉంచాలి, ఒక బలి పశువును వధించి దాని మీద దహించాలి. అది దేవునికి దహన బలిగా వాళ్ళు చేసుకునే ప్రార్థన. కాబట్టి ఆరంభం నుండి కూడా దహన బలిపీఠాల మీదే వాళ్ళు ప్రార్థన చేశారు, అక్కడే వాళ్ళు ప్రార్థన చేశారు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక బలిపీఠము కట్టెను అనే మాట మనం చదువుతాం. బలిపీఠము కట్టెను, బలిపీఠము కట్టెను. అది దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించడానికి బలిపీఠాలు కట్టారు. అయితే చరిత్రలో మొదటిసారి ఆదామును సృజించిన నాటి నుండి మోషే కాలం వరకు దేవుడు ఎప్పుడు చెప్పని ఒక అద్భుతమైన సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు. మనందరికీ తెలుసు ఎవరు ఈ ఇశ్రాయేలీలు అని అంటే, దేవుడు ఒక వ్యక్తిలో నుంచి ఏర్పాటు చేసుకున్న జనాంగం, ఆయనే అబ్రహాం. ఈ అబ్రహామును దేవుడు పిలిచి ఆయనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పాడు. ఎందుకు దేవుడు అలాగా గొప్ప చేస్తాను అని అన్నాడంటే,
దేవుడు తన అడ్రస్, తనను గురించి చెప్పుకోవాలంటే ఈ భూమి మీద తన భక్తుల పేరుతో చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టం. మనందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు దేవుడు ఇలాగ చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. నేను అబ్రహాము దేవుడను అని అన్నాడు. అలాగ అబ్రహాము పేరు చెప్పి ఆయన దేవుడను అని చెప్పుకున్నాడు. అట్లాంటి పేర్లు ఇంక 2-3 చెప్పండి మీరు. తర్వాత ఏమన్నాడు? ఇస్సాకు దేవుడను అని అన్నాడు. ఇంకా యాకోబు దేవుడను అని అన్నాడు. ఇంకా అయ్యా బైబిల్లో రాయబడిన మాటలు చెప్తారా? ఇంకెవరు దేవుడని చెప్పాడు? దావీదు దేవుడను అని అన్నాడు. దానియేలు దేవుడను అని అన్నాడు. బైబిల్లో రాయబడిన మోషే దేవుడు, మోషే దేవుడు. ఇలాగా ఒక పేరు చెప్పి తర్వాత దేవుడు తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన ఐడెంటిటీని, తన గుర్తింపును విశ్వాసుల పేరులతో చెప్పుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఒక ఊరి పేరుతో పిలువబడ్డాడు. మీ అందరికి కూడా తెలుసు ఆ ఊరి పేరు. ఏ ఊరు? నజరేతు అనే ఊరు కదండి. యేసు ప్రభు పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు? ఎవరైనా యేసు ప్రభు వారు నిన్న ఆదివారం రోజు కదా, ఈ ప్రపంచమంతా మట్ల ఆదివారం అని ఒక పండగను ఆచరిస్తారు. అదేమిటి అనంటే యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళబోయే దానికి ఆఖరిగా యెరూషలేము పట్టణాన్ని ఆయన దర్శించినప్పుడు ఈ ఒలీవల కొండ దగ్గర బేత్పగే అనే ఊరు ఉంటుంది, గ్రామం. ఆ గ్రామం నుండి ఆయన ఊరేగింపుగా యెరూషలేముకు వచ్చాడు. అలా ఊరేగింపుగా వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దగా హోసన్నా, జయము, దేవునికి మహిమ అనుకుంటా కేకలు వేసుకుంటా యేసు ప్రభువారిని ఆ గాడిద మీద తీసుకొని యెరూషలేముకు తూర్పు గుమ్మంలో గుండా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యెరూషలేము పట్టణమంతా కలవరపడిపోయింది. యెరూషలేము పట్టణమంతా హడావుడి అయిపోయింది. ఏమిటి గోల, ఏమిటి అరుపులు, ఏమిటి కేకలు అని అందరు అడిగారు. అడిగితే యేసు ప్రభువుని వెంబడించిన జనసమూహములు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇదిగో నజరేయుడైన యేసు. ఎవరు వచ్చారంట అక్కడికి? నజరేయుడైన యేసు. ఈ నజరేతుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివితే అక్కడ నతనీయేలును కనుగొని నతానియేలు దేవుడితో కలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఫిలిప్పు నతానియేలును పిలిస్తే ఆ నతానియేలుకి ఏం చెబుతాడు తెలుసా ఫిలిప్పు? మేము ప్రవక్తలు చెప్పిన మెస్సయ్యను కనుగొన్నాము. ప్రవక్తలు చెప్పిన మెస్సయ్యను మేము కనుగొన్నాం, రా నీకు చూపిస్తాం రా అన్నాడు. ఎవరైనా అని అడిగాడు. ఆయన నజరేయుడైన యేసు అని చెప్పారు. అనగానే నతానియేలు ఫుల్లుగా తలకాయ బిర్రుగా అడ్డం గుప్పాడు. నో 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 నో, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు. నజరేత్ అంటే నజరేత్ ఒకటే అని కాదు, అసలు గల్లయి ప్రాంతంలో పెద్దగా ఎవరు ప్రవక్తలు పుట్టలేదు. నజరేత్ అనే ఊరు చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఊరే, పాత నిబంధన కాలంలో కూడా ఉన్న ఊరే అది. కానీ ఆ నజరేత్ అనే పేరు పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించదు. నజరేత్ అనే పేరు కనిపించదు. పాత నిబంధనలు ఎవరైనా ప్రవక్తలు ఉంటే వాళ్ళ పేరు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరి పేరు చెప్తారు. ఫలానా ఊరు వాడైనా ఈ ప్రవక్త ఆ ప్రవక్త అని చెప్తారు. అయితే నజరేతులో నుంచి ఒక్క ప్రవక్త కూడా పుట్టని కారణం చేత, అసలు ఆ గల్లీ ప్రాంతమే, ఆ ప్రాంతంలో ఎవరు పుట్టని కారణం చేత ఎవరు కూడా అటు నుంచి ప్రవక్తలు రారు అని చెప్పుకుంటూ ఉండే రోజులు అన్నమాట అవి. ఆ కారణం చేత నతానియేలు ఆ మాట వినగానే నజరేతులో నుంచి మంచిది ఏమైనా వస్తుందా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఫిలిప్పు వచ్చి చూడు అని అన్నాడు. వచ్చి చూసిన తర్వాత ఆయన నిజముగా దేవుని కుమారుడిని గ్రహించిన వాడై ఆయనను వెంబడించిన శిష్యుడయ్యాడు. పిలాతు క్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్న సమయంలో కూడా ఆ సిలువ మీద 3 భాషల్లో రాశారు. ఒక భాష కాదు, 2 భాషలు కాదు. ఎన్ని భాషలో రాశారు? 3 భాషల్లో రాశారు. ఒకటి హీబ్రూ భాషలో రాశారు, ఇంకొకటి గ్రీకు భాషలో రాశారు, ఇంకొక భాష రోమా వాళ్ళ భాషలో కూడా రాశారు. ఈ 3 భాషల్లో రాయబడింది. ఏం రాయబడిందంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాశారు. యేసు ప్రభు సిలువ మీద కూడా ఏమని రాయబడి ఉంది? నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పారు. అంటే యేసు ప్రభు వారు పేరు
ఆ ఊరి పేరుతో కలిపి చెప్పుకోవడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో. నజరేత్ అనే ఊరు నిజానికి పాత నిబంధనలో గుర్తింపు లేని ఆ ఊరిని యేసయ్య తన పేరు ముందు పెట్టుకొని, ఎలాగైతే నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మోషే దేవుణ్ణి, దావీదు దేవుణ్ణి, దానియేలు దేవుణ్ణి అని చెప్పుకున్నాడో, నజరేత్ అనే ఊరి పేరును కూడా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాగైతే ఈ నజరేతు అనే ఊరి పేరుని సిలువ మరణం దగ్గరికి, అక్కడ సిలువ మీదకు కూడా తీసుకెళ్ళాడు మన ప్రభు. అంతటితోటి అయిపోలేదు. ఆ ప్రభు వారు సమాధి చేయబడి 3వ దినాన సమాధిని జయించి తిరిగి లేచి కొన్ని దినాలు అక్కడున్న వారితో కనిపించి మళ్ళీ ఆరోహణమై ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో ఉండగా ఈ భూమి మీద ఒక సంగతి జరుగుతూ ఉంది. సౌలు అనే ఒక యవనస్తుడు ధర్మశాస్త్ర గ్రంథం పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడు నూతనంగా ఏర్పడిన సంఘాన్ని హింసించటం మొదలుపెట్టాడు. సంఘాన్ని పాడు చేయటం మొదలుపెట్టాడు. యెరూషలేములో అప్పుడు సంఘం ఏర్పడింది. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడే సంఘం ఏర్పడుతూ ఉంటుండగా ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దమస్కులో ఉన్న యేసు ప్రభు శిష్యులను కూడా చెరిపివేయాలని, పాడు చేయాలని, చంపాలని, కొట్టాలని, జైల్లో పడేయాలని ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రాలు తీసుకొని ఆయన గుర్రం మీద దమస్కు వెళ్తున్నాడు. ఆ రోజుల్లో గుర్రం మీద వెళ్ళటం అంటే ఈ రోజుల్లో కారులో తిరిగినట్టు అనమాట. ఓ పెద్ద ధనవంతుడు ఉన్నవాళ్ళలాగా ఆయన వెళ్ళటం జరిగింది. అలాగున ఆయన దమస్కు మార్గములో ఉండగా దేవుడు ఆయనను కలుసుకున్నాడు. కలుసుకొని ఒక్కసారిగా మిట్ట మధ్యాహ్నమే ఇంకా సూర్యుడి కంటే మించిపోయిన వెలుగు ఆయన ముఖం మీద ప్రకాశింపగా జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ గుర్రం మీద నుంచి ఎగిరి కింద పడ్డాడు, నేల మీద పడిపోయాడు. పడ్డ తర్వాత ఆకాశము నుండి ఒక శబ్దం వినబడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచూ ఉన్నావు అని అడిగాడు. సౌలుకి దేవుని దర్శనాలు, ప్రవక్తలు, పాత నిబంధన గ్రంథం అంత బాగా తెలుసు. ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఆయన కింద పడిపోయి ఆకాశం నుండి పెద్ద శబ్దం రావటం విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇది దేవుని యొక్క దర్శనమే అని గుర్తుపెట్టాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవు ఎవరు అని ప్రశ్న వేశాడు. దేవుడు ఆకాశం నుంచి అంటే పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. పౌలు కింద ఉన్నాడు, ప్రభు పైనుంచి మాట్లాడుతున్నాడు. ఒక వచనం చదువుదాం చూడండి. ఈ సంభవం 9వ అధ్యాయంలో. అయితే అప్పుడు పౌలు ఆ విషయాన్ని మరలా తాను ప్రసంగం వచ్చి అన్ని మళ్ళీ 22వ అధ్యాయంలో చెప్పడం మొదలుపెట్టాడు. హీబ్రూ భాషలో ఆయన అక్కడున్న వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టినప్పుడు జరిగిన సంగతిని ఆయన చెప్పాడు. చదువుకుందాం చూడండి, వచనం 7, 8 చదువుకుందాం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అలా విన్న తర్వాత అందుకు నేను అంటే సౌలు ఏమంటున్నాడు? ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు ఆకాశంలో నుంచి, నీవు హింసించుచూ ఉన్నా. తర్వాత చూడండి, అరే నీవు హింసిస్తున్న యేసును అనలేదు ఆయన, నజరేయుడగు యేసు. అలాగైతే ఈ నజరేతు అనే పేరుని దేవుడు ఏడదాకా పట్టుకుపోయాడు? పరలోకానికి కూడా తీసుకెళ్ళిపోయాడు. సిలువుకి తీసుకెళ్ళాడు. సిలువ మీద నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరలోకానికి కూడా తీసుకెళ్ళిపోయాడు. నతానీయులు అడిగిన ప్రశ్న చూడండి, అందులో నుంచి ఏమైనా మంచి వచ్చిద్దా అన్నాడు. ఆ మంచి ఏమీ లేదు నిజానికి ఇప్పుడు దాకా. కానీ యేసయ్య పేరుతో కలిసినప్పుడు ఆ చిన్న గ్రామానికి ఎంత విలువ వచ్చిందంటే ఎక్కడ దాకా పట్టుకుపోయాడు? దాన్ని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఇది వింటున్నప్పుడు ఎంత విచిత్రం! ఒరి నజరేత్ అనే మన ఊరు పరలోకం పోయిందని. నా మేనల్లుడు ఉన్నాడు. నా మేనల్లుడు అంటే మా అక్క కొడుకు. వాడిని చదువుకోవడానికి ఇంగ్లాండ్ పంపించి అక్కడ ఒక సంఘానికి వెళ్ళరా అంటే అక్కడికి వెళ్తా ఉన్నాడు సంఘానికి. ఆ అబ్బాయికి 25-30 ఏళ్ళు ఉంటాయి. 27 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు అక్కడికి, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుంటున్నాడు. ఆ చర్చిలో ఆ అబ్బాయే చిన్నోడు అంట, ఇక మిగిలిన వాళ్ళంతా ముసలోళ్ళు, బ్యాచ్ అంతా పెద్దోళ్ళు. ఇక మా వాడు వెళ్ళి అక్కడ పరిచయం చేసి సరిగ్గా చైర్స్ అన్ని సరిగ్గా వేసి మైక్ సరిగ్గా పెట్టి మీటింగ్ అంతా రెడీ చేయటం వాడికి అలవాటు ఇక్కడ ఉన్నప్పుడు కూడా. అలా చేస్తూ ఉంటే పరిచయం చేస్తూ ఉంటే ఆ చర్చి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. అరే ఈ అబ్బాయి చిన్నోడు యవనస్తుడు, అక్కడ యవనస్తుడు సరిగ్గా రారు ప్రార్థనకి. పెద్దోళ్ళంతా వస్తుంటారు, 50 దాటితే అప్పుడు ప్రార్థనకు రావడం మొదలు పెడతారు. సో యవనస్తుడు చక్కగా వస్తున్నాడు అని ఆలోచన చేసి ఆ అబ్బాయికి ఉండటానికి చర్చిలోనే ఒక గది ఇచ్చారు.
ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత తన చదువు పూర్తయిపోయింది. వేరే సంఘంలో ఉన్న ఒక పాస్టర్ గారు కూతురు ఈ అబ్బాయికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు అడిగారు, మరి ఇక్కడ అమ్మాయిని చేసుకుంటావా నువ్వు అని. అంటే ఓకే అన్నాడు. అంటే ఇంగ్లాండ్లో ఉన్న ఆ అమ్మాయిని, తెల్ల అమ్మాయినే చేసుకున్నాడు. వాళ్ళకి ఇప్పుడు 2 పిల్లలు. సరే మనోడి పేరు ఏందయ్యా అంటే వాళ్ళ ఇంటి పేరు తాతపూడి. ఇక్కడ ఎవరు ఉన్నారా తాతపూడి వాళ్ళు? తాతపూడి వాళ్ళ ఇంటి పేరు అందుకని ఆయన తాతపూడి తాతపూడి అని పిలుస్తారు. కొద్ది రోజులు అయిపోయేసరికి పెళ్ళి అయిపోయి వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళంతా కలిసరికి ఇంగ్లాండ్లో ఏ పేరు మోగుతుందో తెలుసా? తాతపూడి 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 తాత. ఎక్కడదా తాతపూడి అంటే ఇక్కడ మనం ఇండియాలో, అది కూడా మళ్ళీ మనం ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ ఒక చిన్న జిల్లా ప్రకాశం జిల్లాలో, చిన్న మండలం అద్దంకి మండలం ముళ్ళమూరు మండలంలో, ఆ చిన్న ఊర్లో ఉన్న తాతపూడి అనే ఊరిని ఎడదాకపోయింది. అది ఇంగ్లాండ్ దేశంలో పోయి మారుమవుతా ఉంది. అబ్బాయి మా అల్లుడు వచ్చినప్పుడు అన్నాడు, మావయ్య నా పేరు ఎటో పోయింది కానీ తాతపూడి మాత్రం ఇంగ్లాండ్ అంతా మోగిపోతుంది మావయ్య అన్నాడు. ఆ పేరును అక్కడ దాకా తీసుకెళ్ళటానికి, ఆ ఊర్లో మోగటానికి కారణం ఎవరంటే ఆ అబ్బాయి. అలాగైతే మన పేరు మనల్ని పరలోకం దాకా తీసుకెళ్ళగలిగిన వాడు మన ప్రభు. అది ఎలా సాధ్యమవుతుందంటే ఒకే ఒక కారణం చేత, ఇంకా వేరే కారణాలు ఏమి లేవు. ఆ ప్రియ ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన కారణం చేత మీ పేర్లు ఎక్కడ రాస్తానన్నాడు దేవుడు? జీవగ్రంథములో రాస్తాను. ఆ జీవగ్రంథం పరలోకములో ఉంటుంది. ఇక్కడున్న మన పేర్లు పరలోకములో ఉన్న ఒక పుస్తకంలో రాయబడ్డాయంటే మనం ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయిన బ్యాచ్ అని అర్థం. రిజర్వేషన్ మనది పరలోకంలో అయిపోయిందని అర్థం. అలా వెళ్ళటానికి ఎవరి కారణం అంటే మన ప్రియ ప్రభువే. ఆయన నజరేత్ అనే ఊరిని అక్కడ దాకా తీసుకెళ్ళాడు. అలాగే నిన్ను నన్ను కూడా, ఏమాత్రము పనికిరాని మనల్ని కూడా పరలోకం తీసుకెళ్ళటానికి ఇష్టపడే గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన భూలోకం వచ్చినప్పుడు ప్రజలను ఏం అడిగాడో తెలుసా? లేవీకాండంలో మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పి, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఇశ్రాయేల్ ప్రజలు నిర్మించిన తర్వాత నిర్గమాకాండం 25వ అధ్యాయం దగ్గర నుంచి 40వ అధ్యాయం వరకు మనం చదివితే దేవుని కొరకు కట్టబడిన మందిరం, దేవుని కొరకు కట్టబడిన మొదటి మందిరం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనం చదివితే దేవుని కొరకు కట్టబడిన మొదటి మందిరం. ఈ మందిరాన్ని ఎలా కట్టారు అని అంటే మనం 2 మాటలు చదవాలి. 40వ అధ్యాయం చదువుకుందాం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం. మోషేను దేవుడు పిలిచి, కొండ మీదకి పిలిచి, నువ్వు నా మందిరాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి, దేంతో నిర్మించాలి, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, ఏ పదార్థాలతో నువ్వు తయారు చేయాలి అని దేవుడు చెబుతున్నప్పుడు వాటన్నిటినీ దర్శనములో మోషేకు కొండ మీద దేవుడు చూపించాడు. సినాయి పర్వతం మీద దేవుడు చూపించాడు. ఇప్పుడు వినండి. మోషే అలాగనే దేవుని మందిరాన్ని నిర్మించాడు. దాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క మందిరం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఆయన ఎలా కట్టాడో నిర్గమాకాండం 40వ అధ్యాయం చదువుకుందాం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయము వచనం 16 చదువుతున్నాను. వచనం 16 ఏముంది అక్కడ? మోషే ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారం? ఏమైతే దేవుడు కొండ మీద ఆయనకు చూపించాడో ఆ ప్రకారమే చేసెను. ఆ తర్వాత చూడండి 16వ వచనంలో, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. మళ్ళా ఏముంది? అలాగుననే చేసెను, అలాగుననే చేసెను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనం దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉంటుండగా సంఘములో మనల్ని దేవుడు ఉంచాడు. సంఘములో మనము పాత్రలం, సంఘములో మనం సభ్యులం, సంఘములో మనము సజీవమైన రాళ్ళం. అలాగైతే మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ మందిరంలో ఎలాగ ఉండాలి నువ్వు అంటే ఆయన చెప్పినట్టే, ఆయన చెప్పినట్టే ఉండాలి, ఆయన చెప్పినట్టే మనము చెయ్యాలి. 16వ వచనంలో ఆ మాట ఉందా? మళ్ళీ 17వ వచనం కూడా చదువుకుందాం చూడండి. 17వ వచనం.
రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువ పెట్టబడెను. రెండవ సంవత్సరమున మొదటి నెల అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినట్టు? మీరు అలా మౌనంగా కూర్చుంటే అస్సలు కుదరదు. ఆకలి అవట్లేదు మీకు ఎవరికి? మరి తొందరగా వెళ్ళాలంటే మీరు సమాధానం చెప్పాలి, అంతేగాని మౌనం కూర్చుంటే కుదరదు. రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి తేదీ అన్నాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? చేపలు చూసినట్టు చూస్తున్నారు నా వైపు. ఒక్క సంవత్సరమే అయిపోయింది అంతే. రెండో సంవత్సరంలోకి వచ్చాం. అది మొదటి నెల మొదటి తారీఖు అంటే జనవరి 1వ తారీఖు అనమాట. అది సో ఇప్పుడు దాకా జరిగిన సంగతి ఏమిటి అంటే ఒక్క సంవత్సరం అయిపోయింది. ఎక్కడి నుంచి సంవత్సరం అయిపోయింది అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత ఈరోజు దేవుని మందిరం కట్టేంత వరకు పట్టిన కాలమంతా కూడా 12 నెలలు, అంటే ఒక్క సంవత్సరం. ఒక్క సంవత్సర కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి 2 నెలలకే సినాయి పర్వతం దగ్గరికి వచ్చేసారు. 10 నెలల పాటు దేవుడు వారి చేత దేవుని మందిరాన్ని కట్టించాడు. 10 నెలల్లో దేవుని మందిరం అయిపోయింది. టోటల్గా మొత్తం అయిపోయింది. కాబట్టి ఒక సంవత్సరానికి ఒక మందిరాన్ని నిర్మించాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకి వెళ్ళిపోతున్నారు. కానానుకి వెళ్ళిపోతే నా బిడ్డలు అక్కడ నన్ను ఎలాగ ఆరాధన చేయాలో ఆ సంగతులన్నీ మార్గములోనే నేర్పించుకుంటూ పోతున్నాడు దేవుడు. ఇంకా వాళ్ళు గమ్యం చేరడానికంటే ముందుగానే దేవుడు వాళ్ళకి ఒక ఆరాధన క్రమాన్ని నేర్పించాలని ముందుగా ఏం చెప్పాడు తెలుసా? మీరు ఒక గుడారాన్ని నా కొరకు నిర్మించాలి. దాని పేరు ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలి అంటే ఆయన చెప్పినట్టే నిర్మించాలి. 16వ వచనం మనం ఇందా చదివినట్లుగా. ఇప్పుడు 17వ వచనం మళ్ళీ చదువుకుందాం చూడండి. 2వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువ పెట్టబడెను. 18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి. మోషే ఎలాగ కట్టాడు ఆ మందిరాన్ని? యెహోవా ఆయనకు ఆజ్ఞాపించినట్టే, వేరే విధంగా ఆయన కట్టలేదు. వచనం 20 చూడండి. 20 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. మోషే ఎలా కడుతున్నాడో ప్రతి వచనంలో మనం చూస్తాం. 22వ వచనం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 24వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఇలాగ మనం 25వ వచనం లేదంటే 28వ వచనం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఇలాగ మనం చదువుకుంటూ పోతే చివరిదాకా మనం చదువుతా ఉంటే ప్రతి సందర్భంలో ఏమని రాసినట్టు తెలుసా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అలాగనే నిర్మించాను. అలాగైతే ఈ మధ్యాహ్నం మనం ఒక చిన్న సంగతిని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మందిరం అని పిలువబడుతున్న దేవుని యొక్క సన్నిధి ఉండే ప్రత్యక్ష గుడారం ఎలాగ కట్టాలి అని అంటే దేవుని ఇష్ట ప్రకారమే కట్టాలి. దేవుని ఆజ్ఞ ప్రకారమే కట్టాలి. నీ సొంత ఇష్టం, నా సొంత ఇష్ట ప్రకారం కట్టడానికి వీలు లేదు. మనకి నచ్చినట్టు కట్టడానికి వీలు లేదు. ఆయన దేంతో చేయమంటే దాంతోనే చేయాలి. గుడారం వేయమన్నాడు అంతే, గుడారమే వేయాలి. తుమ్మకర్రతో చేయమన్నాడు, కొన్నిటిని తుమ్మకర్రతోటే చేయాలి. కొన్నిటిని బంగారుతో చేయమన్నాడు, బంగారంతోనే చేయాలి. కొన్నిటిని ఇత్తడితో చేయండి అన్నాడు, ఇత్తడితోనే చేయాలి. ఏది దేంతో చేయాలో దాంతోనే చేయాలి. అలాగైతే దేవుని మందిరం అంతా దేవుని ఇష్ట ప్రకారమే కట్టబడాలి. ఈ సంగతి మనకు అర్థమైతే నూతన నిబంధనలో ఉన్న ఇప్పుడున్న మనకి ఇందులో నుంచి ఒక చిన్న సందేశం. ఏమిటి ఆ చిన్న సందేశం అంటే ఇప్పుడున్న మందిరం కూడా ఎవరిష్ట ప్రకారం కట్టుకోవాలి? మనం దేవుని యొక్క ఇష్ట ప్రకారమే. మరి ఇప్పుడున్న మందిరం ఆ పాత నిబంధన మందిరం లాంటిదా అంటే కాదు. ఆ సంగతి మనకు బాగా తెలుసు. ఇప్పుడున్న మందిరం అంటే ఏమిటి? ఇప్పుడున్న మందిరం అంటే ఏంటో అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియపరుస్తాడు. చదువుకుందాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అప్పుడు ప్రత్యక్ష గుడారము మోషేకు దేవుడు ఏ లెక్కల ప్రకారం చెప్పాడో ఆ లెక్కల ప్రకారమే అలాగ చేసెను అనుంది.
క్రొత్త నిబంధనలో మందిరం అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు. 14వ వచనం 3:14, మొదటి పత్రిక 3:14. శీఘ్రముగా నీ యొద్దకు ఉత్తరాన్ని నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అని అన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారము అని పాత నిబంధనలో చెప్పబడిన మాట, అది దేవుని మందిరములో. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూడండి ఆ మాటను ఎలా ఉపయోగించాడంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. మందిరము అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘము అని చెప్తున్నాడు. మందిరం అంటే అర్థం ఏంటంట? సంఘం. ఈ సంఘాన్ని ఏమంటారంటే ఆత్మీయ మందిరం. సంఘాన్ని ఏమని పిలుస్తారు? ఆత్మీయ మందిరం. ఆత్మీయ మందిరం ఎటు కావాలంటే అటు జరిగిద్ది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిద్ది. కానీ మామూలు మందిరం ఏడకంటే ఆడకపోదు. మీ ఊర్లో మందిరం ఎటుంది? ఒకసారి చేయి చూపించండి. అటు ఉంది కదండి, వెనక్కి కదా, కరెక్ట్గా వెనక్కి ఉంది, మన వెనకాల ఉంది. సంఘం ఏడుంది ఇప్పుడు? సంఘం ఇప్పుడు ఏడుంది? మందిరం ఆడుంది, సంఘం ఏడుంది. అందుకే నేను చెప్తున్నాను, సంఘం ఏడకైనా జరిగిపోద్ది. అదే మన ఊర్లో ఇంకో చోట పెట్టి ఆడికెళ్ళిపోద్ది సంఘం అంతా. సంఘం జరిగిద్ది, ఏది జరగదు? మందిరం జరగదు. అలాగైతే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మందిరం అంటే ఏందో తెలుసా? క్రొత్త నిబంధనలో మందిరం అంటే సంఘమే, దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం. ఈ సంఘాన్ని ఏ రాళ్లతో కట్టాలో కూడా చెప్పేశాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం చూడండి, లేకపోతే 4 కూడా చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును జీవమునై ఉన్న సజీవమునై ఉన్న రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. మన ప్రభువే సజీవమైన రాయి. ఆ తర్వాత ఏమన్నారు చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. మీరు 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 అన్నాడు. మీరంటే సంఘం, మీరంటే ఆయన బిడ్డలు, మీరంటే నమ్మి బాప్తిసం పొందిన సంఘంలో చేర్చబడిన వాళ్ళు, వాళ్ళే మీరు సజీవమైన రాళ్ళు, సజీవుడైన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన రాళ్ళు మీరు. ఈ రాళ్లతోటి ఏం కట్టాలనుకుంటున్నారు చూసారా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. అలాగైతే సజీవమైన రాళ్ళైన మనతో కట్టబడే మందిరమే ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనలో మందిరం అంటే ఏందో మనందరికీ బాగా తెలుసు. మీరందరూ ఆ మాటను అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. ఒకసారి చేయి పైకి ఎత్తండి అందరూ. నువ్వు చెప్పింది ఏం అర్థం కాలేదా అన్నవాడు. ఎవరికి అర్థం కాలేదా నేను చెప్పింది? పాత నిబంధనలో మందిరం అంటే ఏదో ఒకటి కట్టాలి, అది డేరాలో రాళ్ళు ఏదో ఒకటి పెట్టి కట్టాలి. సొలొమోను రాళ్లతో కట్టాడు కదా మందిరం, చక్కగా బంగారుతో దాన్ని పొదిగాడు కదా. కాబట్టి మందిరం అంటే ఆ రోజుల్లో ఒక కట్టడం. కానీ క్రొత్త నిబంధనలో మందిరం అంటే సజీవమైన రాళ్లతో కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి మనమే, సంఘమే మందిరం అంటే. రైట్. ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాన దేవుడు మొదటిసారి మందిరాన్ని కట్టుకునేటట్టుగా చేసిన తర్వాత ఈ లేవీకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం చూడండి. ఆ వచనం దగ్గరికి వెళ్దాము ఇప్పుడు. లేవీకాండం 1వ అధ్యాయం 1వ వచనం, అక్కడ ఇలాగ రాయబడి ఉంది, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగో సెలవిచ్చాడు. కాబట్టి మొదటిసారి దేవుడు ప్రత్యక్ష గుడారములో నుంచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని మందిరం ఎందుకు అని ప్రశ్న వేస్తే మొదటి జవాబు ఇది అన్నమాట. దేవుని మందిరం ఎందుకు, మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎందుకు సహవాసంగా కూడుకోవాలి, ఎందుకు ప్రతి ఆదివారం మనం ఆయన ఆరాధన చేయడానికి వెళ్ళాలి, ఎందుకు క్రమకూడికల్లో మనం కలుసుకోవాలి, సంఘమంతా ఒక చోట ఎందుకు కలుసుకోవాలి అని అంటే దానికి జవాబిది. యోహాను లేవీకాండం 1వ అధ్యాయం, యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగో సెలవిచ్చింది. అలాగైతే మనందరం సంఘంగా కూడుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తన వాక్కు వినిపిస్తాడు. సంఘములో ఎందుకు నువ్వు ఉండాలి అని అంటే దేవుని మాట వినటానికి. దేవుడు నిన్ను ఒక సంఘంలో ఉంచాడనంటే ఆ సంఘములో వినబడే ప్రతి మాటను వినాలి. సంఘానికి క్రమముగా రావాలి, అన్ని కూడికల్లో నువ్వు ఉండాలి.
అది దేవుని యొక్క చిత్తం. కారణం, అక్కడి నుండే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడితే మనకు దీవెన, ఆయన మనతో మాట్లాడితే మనకు ఆశీర్వాదం. దేవుడు మాట్లాడకపోతే దీవెన లేదు, ఆశీర్వాదం ఉండదు, దిద్దుబాటు అసలే ఉండదు. దేవుడు నీతో మాట్లాడితే మనం దిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏమైనా పొరపాట్లో ఉన్నామా, దిద్దుకుంటాం. ఏమైనా సమస్యలో ఉన్నామా, ఎలా బయటికి రావాలో తెలుస్తుంది. అందుకనే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. అక్కడ దేవుని మాట నీకు వినబడుతుంది. ఈ లేవికాండంలో ప్రాముఖ్యంగా మనం ఏమి చూస్తాం అని అంటే, ఈ లేవికాండంలో దేవుడు తన మందిరములో నుంచి మొదటిసారి మాట్లాడినప్పుడు అసలు ఏ విషయం చెప్పాడు ఆయన? ఒకసారి ఆలోచన చేయండి. దేని గురించి మాట్లాడాడు? ఫస్ట్ మాట్లాడిన మాటలు కదా మనం భలే గుర్తుపెట్టుకుంటాం కదా. ఎవరైనా మొదటిసారి మాట్లాడితే గుర్తుపెట్టుకుంటాం. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఫస్ట్ నువ్వేమన్నావు నాతోటి అని అంటారు కదండి. అట్లాంటి మాటలు గుర్తుపెట్టుకొని మళ్ళీ సారిసారి గుర్తుపెట్టుకొని అవి చాలా మంచిగా అనుకుంటాం. కాబట్టి కొన్ని విషయాలు మొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమి అనుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు మొదటిసారి తన మందిరంలో నుంచి మోషేతో సెలవిచ్చిన మాటలు దేని గురించో తెలుసా? ఒకే ఒక మాట చెప్పాడు, బలి అనే మాట చెప్పాడు. ఏ మాట గురించి చెప్పాడు ఆయన? బలిని గురించి మాట్లాడాడు. అలాగైతే దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు బలి అర్పించుట మీలో ఎవడైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు అని అన్నాడు. అది మొట్టమొదటి మాట. కాబట్టి దేవుని మందిరంలో దేవుడు మొదటిసారి మాట్లాడిన మాట ఏమిటంటే బలి అర్పణ అనే మాటను గురించి మాట్లాడాడు. దాంట్లో మనకు బాగా అర్థమయ్యే సంగతులు అర్పణ అనే మాట గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి దేవుని మందిరంలో మనం చేయాల్సిన పనుల్లో ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ ఒక్కసారి ఆ మాట పలకండి. దేవుని మందిరంలో దేవుని పిల్లలు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి? అంత చిన్నగా పలుకుతారా? అర్పణ. అది అన్నిటికంటే ముఖ్యమైనది. అర్పణను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అర్పణ పాత నిబంధన కాలంలో లేవికాండంలో ప్రాముఖ్యంగా రెండు రకాలు. ఎలాగా అనంటే, ఒకటేమో దహన బలి. ఒక అర్పణను ఏమంటారు? దహన బలి అని అంటారు. ఒక అర్పణ పేరు దహన బలి. రెండవ అర్పణ పేరు ఏంటంటే నైవేద్యం. రెండవ అర్పణ పేరేంటి? నైవేద్యం. ఈ రెండు పేర్లు కూడా మీరు పలుకుతారు మీ నోటితోటి. ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు పలుకుతుంటే. ఒకటి మళ్ళీ రెండు అర్పణలు ఉన్నాయని చెప్పాను, రెండు పేర్లు చదవండి. దహన బలి. అర్పణలు రెండు రకాలు. ఒకటి దహన బలి, రెండవది నైవేద్యం. ఈ మాటలు మనకు కొత్తగా ఉంటాయి, ఎందుకంటే మనం ఆ పనులు చేయం ఇప్పుడు, పాత నిబంధనలో చేసిన కార్యాలు. అందుకని అయినా కూడా మన క్రొత్త నిబంధన అంతా ఆ పాత నిబంధన బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి అవి కూడా మనం తెలుసుకోవాలి. సో దేవునికి మనం అర్పించే అర్పణ రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. ఒకటేమో దహన బలి చేయాలి, రెండోది నైవేద్యం అర్పించాలి. దహన బలి ఎలాగ చేస్తారు అని అంటే చాలా సింపుల్. మనము ఏదైనా ఒక పవిత్రమైన జంతువును తీసుకురావాలి. అది కోడెల్లో నుంచి కానీ, ఎడ్లలో నుంచి కానీ, మేకల్లో నుంచి కానీ, పశువులు అంటే గొర్రెల్లో నుంచి కానీ, ఇలాగా దేవుడు కోరుకున్న ఈ జంతువుల్లో ఏదో ఒక దానిని బలి పశువుని తీసుకురావాలి. దేవుని మందిర ద్వారం దగ్గర దాన్ని వధించాలి. ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ బలి పశువుని దహన బలిపీఠం మీద కాల్చేయాలి. జాగ్రత్తగా వినండి. బలి అర్పణ అంటే అలాగ చేయాలి. ఆ జంతువును వధించాలి, రక్తాన్ని ప్రోక్షించాలి, ఆ జంతువును కాల్చివేయాలి, దహనం చేయాలి. ఇది దహన బలి అంటే ఇలా చేయాలి. ఇక దహన బలులలో రకాలుంటాయి. మనం అన్ని రకాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత మాట్లాడదాం వాటి గురించి. దహన బలి ఇలాగ చేస్తారు. ఇక రెండవది నైవేద్యం అన్నామా. నైవేద్యం అంటే ఏమిటి అని అంటే ఆహార పదార్థాలు దేవుని సన్నిధికి తీసుకురావటం. వీటిలో ముఖ్యమైనవి, దేవుని సన్నిధికి తీసుకొచ్చే వాటిలో ముఖ్యమైనవి ఏం తీసుకొస్తారంటే ధాన్యానికి సంబంధించిన సంగతులు తీసుకొస్తారు. ధాన్యం అంటే వాళ్ళు ఎక్కువగా యావలు కానీ గోధుమలు కానీ వాడుకుంటారు. అందుకని దేవుని సన్నిధికి వాళ్ళు నైవేద్యం పట్టుకొచ్చేటప్పుడు గోధుమ పిండి తీసుకొస్తారు. ఆ తర్వాత దేవుడు అన్నాడు నూనె కూడా తీసుకురావాలన్నాడు.
ఎక్కువగా వాళ్ళు ఓలివ నూనె వాడుకుంటారు. అందుకని గోధుమ పిండితో పాటు వాళ్ళు ఏం తీసుకొస్తారు? ఓలివ నూనె కూడా తీసుకొస్తారు. ఇక దేవునికి అర్పించే అర్పణ అంటే నైవేద్యములో ఉండవలసిన మూడవ ముఖ్యమైన వస్తువు ఏందో తెలుసా? సాంబ్రాణి. ఈ 3 సువాసన కొరకై సాంబ్రాణి కూడా ఉండాలి. జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే రాసుకోండి, కానీ వినటం మాత్రం చాలా ప్రాముఖ్యం. నైవేద్యంగా దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన వాటిలో గోధుమ పిండి ఉంటుంది. ఆ పిండిని పిండిగా తీసుకురావచ్చు, చపాతీలు చేసుకొని తీసుకురావచ్చు, పూరీలు చేసుకొని తీసుకురావచ్చు, ఎట్టగడ తీసుకురావాలి. మొత్తం మీద రకరకాలుగా పిండి వంటలు చేసుకొని తీసుకురావచ్చు. రెండవది ఖచ్చితంగా నూనె ఉండాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకుండా తీసుకురావాల్సింది సాంబ్రాణి. ఈ 3 తీసుకొని వచ్చిన తర్వాత ఫైనల్గా అట్ట ఇవ్వబోయే ముందు ఏం చేయాలి అసలు? అటన్నిటికి పైన అంత ఉప్పు పెట్టాలి. ఏం పెట్టాలంట? ఉప్పు పెట్టాలి. చదువుకుందా చూడండి, లేవికాండం 2వ అధ్యాయం. లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. వింటున్నారా? ఏం చేర్చాలంట? ఉప్పు చేర్చాలి. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యమునకును ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటిలో ఉప్పు అర్పింపవలెను. ఒక్క వచనంలో 3 సార్లు ఉప్పు 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 అన్నాడు. అలాగైతే దేవునికి మనం ఇవ్వాల్సిన ఆహార నైవేద్యములో ఖచ్చితంగా ఏముండాలి? ఉప్పు ఉండాలి. రైట్, ఇప్పుడు విందాం ఈ నైవేద్యాన్ని ఎట్లా అర్పిస్తారు అని. అంటే ఇందాక మనం దహన బలిని ఎట్లా అర్పిస్తారో చెప్పామా? దహన బలి పశువును వధించాలి, ఆ రక్తాన్ని మందిరములో ప్రోక్షించాలి, ఆ రక్తాన్ని బలిపీఠం కింద పోయాలి. ఆ తర్వాత ఆ పశువుని ఏం చేయాలి? వాళ్ళు ఆ దహన బలిపీఠం మీద దాన్ని దహించి వేయాలి. అది దహన బలి. ఆ బలి అర్పిస్తే అలా చేయాలి. నైవేద్యం ఇచ్చేటప్పుడు ఎట్ట చేయాలో తెలుసా? ఇవన్నీ దేవుని సన్నిధికి తీసుకురావాలి. తీసుకొస్తే అప్పుడు యాజకులు ఏం చేయాలనంటే, జాగ్రత్తగా వినండి, గోధుమ పిండిలో నుంచి కొంచెం తీసుకుంటారు పక్కకి. ఒకవేళ అప్పాలు చేసి తీసుకొస్తే 2 అప్పాలు పక్కన పెడతాడు, మిగిలినవంతా అక్కడ ఉంటాయి. ఆ తర్వాత నూనె తీసుకొస్తారు. అనుకుందాం ఊరికి ఒక 10 కేజీలు నూనె పట్టుకొచ్చారు అనుకోండి, దేవునికి నైవేద్యం ఇద్దామని. ఒక 1/4 కిలో నూనె తీసుకుంటాడు ఈయన. ఒక 2 పూరీలు తీసుకుంటాడు, గోధుమలతో చేయబడిన పూరీలు తీసుకుంటాడు. వాళ్ళు 1 కిలో సాంబ్రాణి పట్టుకొచ్చారు అనుకోండి, కిలో సాంబ్రాణి కూడా తీసుకుంటాడు. సాంబ్రాణిలో పక్కన పెట్టేది ఏముండదు, మొత్తం తీసుకుంటారు. ఈ 3 ఉప్పుతో పాటు, కొంచెం ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుతో పాటు కలిపి ఏం చేస్తారో తెలుసా? నిప్పుల మీద దహించాలి. అది నైవేద్యం అంటే. కొద్దిగా తీసుకొని నిప్పుల మీద దహించాలి. మరి మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తారే, ఆ మిగిలిన పక్కన పెట్టినవన్నీ కూడా ఆ మందిరములో ఎవరైతే పని చేస్తారో ఆ యాజకునికి వాటిని అర్పించాలి. జాగ్రత్తగా వినండి, పాత నిబంధన కాలము నుండి కూడా యాజకుల పోషణ ఎలాగో దేవుడు తెలియపరిచాడు. దేవునికి కొంత అర్పిస్తే మిగిలినంతా ఎవరు తీసుకోవాలి? యాజకులకి అర్పించాలి. అది పాత నిబంధన పద్ధతి. కాబట్టి దేవునికి వచ్చే అర్పణలోనే యాజకుని భాగం ఉంటుంది అన్న సంగతి మనము మర్చిపోకూడదు. కాబట్టే లేవీయులకు ఎక్కడ కూడా దేవుడు స్వాస్యముగా ఏమీ ఇవ్వలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని అర్పణలోనే వీళ్ళ భాగం ఉంటుంది. దాన్ని తీసి వారికి అందించవలసిన బాధ్యత సంఘములోని వారిది, పెద్దలది. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ 13వ వచనంలో మనము నైవేద్యం ఇస్తే ఆ నైవేద్యానికి ఖచ్చితంగా ఏం చేర్చమన్నాడు? ఉప్పును చేర్చమన్నాడు. ఉప్పు అంటే ఏమిటి అంటే మనందరికీ బాగా తెలుసు. ఉప్పు అంటే ఈ భూమి మీద మనం కొనుక్కునే వాటిలో అన్నిటికంటే తక్కువ కొనుక్కునేది అదే. ఈ రోజులు నాకు తెలియదు, కానీ పాత రోజుల్లో, మరి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు షాప్కి, మా అబ్బాయికి తెలుస్తుంది. అంతకుముందు రోజుల్లో మనం పచార కొట్టుకి, సరుకులు కొట్టుకి వెళ్తాం కదా, వెళ్తే వాడు రోడ్డు మీద దాకా పెడతాడు అన్నీ, మిరపకాయలు అది ఇది పెడతాడు, ఉప్పు కూడా పెట్టేస్తాడు బయట. మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. సాయంత్రం వాడు షాప్ మూసేస్తాడు, మూసేసేటప్పుడు లోపల పెడతాడు. మిరపకాయల డబ్బా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాడు, కొబ్బరి ముక్కల డబ్బా తీసుకెళ్ళి లోపల పెడతాడు. బయట ఉంటే ఏం చేస్తారు? బయట ఉంటే మన వాళ్ళందరూ ఆడే ఉండరు, అన్నీ లోపల పెడతాడు, ఒక్కటి మాత్రం లోపల పెట్టాడు. ఎందుకని? ఎందుకు చెప్పండి?
కారణం ఏంటి? ఒకవేళ ఎవడైనా బస్తా ఎత్తుకొని పోయాడు అనుకో రాత్రి, అది ₹1 బస్తా మొత్తం ₹1 బస్తాను రోజు వాడు మొయ్యటం, లోపల పెట్టడం, బయటికి పెట్టడం, పోతే పోయిందిలేని వదిలేస్తారనమాట బయట. అందుకని విలువ ఎంత తక్కువ, దానికి విలువ తక్కువే, కానీ కూరల్లోకి వచ్చేసరికి దాని విలువ చాలా గొప్పగా ఉంటుంది కదండి. కూరల్లోకి వచ్చేసరికి అన్నీ బాగుండి ఉప్పు ఒక్కటి చెడగొడితే మొత్తం కూర అంతా చెడిపోయింది అంటారు. అందుకని ఉప్పుకి బయట అయితే విలువ లేదు, కానీ అర్పణ మీద పెట్టిన తర్వాత దాని విలువ ఏమైంది? అన్నిటికంటే గొప్పదైంది. కూరలో వేసినప్పుడు ఎలాగ విలువ పెరిగిద్దో, ప్రతి అర్పణలో ఉప్పు పెట్టిన తర్వాతే దాని విలువ పెరిగిద్ది. మనం మంచి పూరీలు చేసుకున్నాం, ఉప్పు లేకుండా చేసుకుంటే కదండి తినలేం, నోటికి రుచిగా ఉండదు. కాబట్టి ఉప్పు అనేది ఎంత ముఖ్యమో దేవుడు ప్రతి అర్పణ మీద ఉప్పు ఉండాలి అని చెప్పాడు. ఇంతకు ఉప్పు అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన 5వ అధ్యాయాన్ని ప్రారంభించి 13వ వచనంలో ఇలాగన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు. 14వ వచనంలో ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఉప్పు అన్నాడు, వెలుగు అన్నాడు. అంటే వెలుగంటే నిప్పులో నుంచి వచ్చేది వెలుగు, అందుకని మీకు గుర్తుంటుందని ఇలాగంటాను. మీరు లోకానికి ఉప్పు, నిప్పు, రెండు మీరే, అదనమాట దేవుడు మనకు చెప్పాడు. కానీ దేవుని పిల్లలు సరిగ్గా పని చేయకపోతే మీరు తుప్పు, దేనికి పనికి రాకుండా పోతారు. అందుకని మనం దేవుడే చెప్పాడు. ఆ ఉప్పు అంటే ఎవరో తెలుసా? నువ్వే. ఇప్పుడు వినండి, మనం చదువుకున్న లేఖనం మళ్ళీ చదువుకుందాం. నువ్వు అర్పించు నైవేద్యములో ప్రతిదానితో ఏం చేర్చాలి అంటే అర్థం ఏంటి? ఉప్పు చేర్చాలంటే నైవేద్యంలో ఎవరు ఉండాలి? దేవునికి అర్పించుకునే అర్పణలో నువ్వు ఉండాలి. నువ్వు లేకుండా ఏ అర్పణ ఇచ్చినా కూడా ప్రయోజనము ఉండదు. ప్రారంభంలో ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు, మనందరికీ తెలిసిన వాళ్ళే, హేబేలు, కయ్యను, అన్నదమ్ములే. ఒక అర్పణలో ఆయన ఉన్నాడు, ఉప్పు ఉంది. ఒక అర్పణలో ఏమి లేదు, ఉప్పు లేదు. అందుకని దేవుడు అన్నాడు, ఉప్పు లేదు నాకు వద్దు, సాపిడి మొహం వాడు, వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. కాబట్టి ఆయన లేడు దాంట్లో, అర్పణలు ఆయన లేడు. చాలాసార్లు మనం కదండి ఉప్పు లేని వారంగా ఉంటున్నాం. జాగ్రత్త, దేవునికి అర్పించే అర్పణలో నువ్వు ఉండాలి. కొన్ని చర్చిల్లోకి వెళ్తే కొన్ని పేర్లు, కొన్ని వస్తువుల మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ పలానా ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు శిఖా ప్రేమానందం అని రాసి ఉంటుంది దాని మీద. ఫ్యాన్ బహుమతిగా ఇచ్చారని అంటాడు. ఆయన పేరు చదవగానే ఏడయ్య ఆయన అంటే, ఆయన రాడండి ప్రార్థనకు రాడు, కానీ ఏమిస్తాడు? ఫ్యాన్ ఇస్తాడు. అంటే ఉప్పు లేని ఫ్యాన్ అన్నమాట అది. అలాగే ఒక ఆయన బల్ల చేపిస్తాడు. ఏం బల్ల ఇది? ఉప్పు లేని బల్ల. ఇట్లాంటి చాలా ఉంటాయి మందిరంలో, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఉప్పు లేకుండా నువ్వు ఏమేమి ఇచ్చినా కూడా అదంతా తుప్పే అని గుర్తుపెట్టుకో. దేవుడు అర్పణ కోరుతున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు? ఉప్పుతోనే కోరుకుంటున్నాడు. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యం మీద ఖచ్చితంగా ఏం చేర్చాలి? ఉప్పు ఉండాలి అని చెప్పాడు. మనం దాటిపోదాం, దాని గురించి ఎక్కువసేపు మనము చర్చించుకోవడం కుదరదు. 6వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయంలో దేవుని మందిరంలో ఉండే వస్తువులు, బలిపీఠం అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని దహన బలిపీఠం అంటారు. మందిరంలో యాక్చువల్గా 2 బలిపీఠాలు ఉంటాయి. ఒకటి బయట ఇత్తడి బలిపీఠం ఉంటుంది, ఒకటి లోపల బంగారు బలిపీఠం ఉంటుంది. 2 బలిపీఠాలు ఉంటాయి. ఈ బయట ఉన్న బలిపీఠం మీద, ఇత్తడి బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఏ బలిపీఠం మీద అయినా అగ్ని నిత్యం మండుతూనే ఉండాలి. అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు. 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 2 వచనాల్లో 4 సార్లు ఆయన ఆ మాట చెప్పడానికి ఇష్టపడ్డాడు. అగ్ని మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. అలాగైతే ఇది ఒక విశ్వాసి హృదయానికి గుర్తుగా ఉంది. విశ్వాసి హృదయం ఎప్పుడు అగ్నితో మండాలి. ఈ అగ్ని ఏమిటి అంటే, ఇది ఈలోక సంబంధమైన అగ్ని కాదు, ఇది పరసంబంధమైన అగ్ని. దేవుడు ఆ అగ్నిని పరము నుండి మనకిస్తాడు. అంటే దీన్ని ఏమంటారంటే, దేవుని బిడ్డలు కలిగి ఉండే ఆత్మ, దేవుని బిడ్డలు కలిగి ఉండే ఆసక్తి, దేవుని బిడ్డలు దేవుని పట్ల కలిగి ఉండే శ్రద్ధ, ఈ అగ్ని అన్నమాట.
ఇది మన హృదయంలో ఎలా ఉండాలన్నాడు దేవుడు? నిత్యం 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 మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. దేవుని కొరకై మనము ప్రయాసపడే మనసు అది నిత్యం మండుతూనే ఉండాలి, ఆరిపోవటానికి వీలు లేదు. అయితే ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిన అగ్ని అంటే అది పైనుండి వచ్చిన అగ్ని అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దహన బలిపీఠం మీద ఉండే అగ్ని దేవుడిచ్చిన అగ్ని అని మనం గుర్తుపెట్టుకోవాలి. అధ్యాయము వచనం 23-24 చదువుకుందాం. లేవీకాండం 9వ అధ్యాయము 23-24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేశారు. బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది పైనుండి వచ్చిన అగ్ని, యెహోవా సన్నిధి నుండి వచ్చిన అగ్ని. అలాగైతే విందాం. భక్తి, దేవుని పట్ల మనం చూపించాల్సిన భక్తి, శ్రద్ధలో దేవుని పని పట్ల మనం ఉండాల్సిన ఉజ్జీవం, ఇదంతా మన హృదయములో మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. మీటింగులప్పుడు హుషారుగా ఉండి మీటింగులు అయిపోయిన తర్వాత మళ్ళీ సప్పబడిపోకూడదు. ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. అలా నిత్యం మండాలంటే మన హృదయములో దేవుని మాట ఉండాలి. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు ఎమ్మాయి మార్గంలో ఆయన శిష్యుల్లో 2 నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు గారు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రాత్రి వాళ్ళతోటి బస చేశాడు ప్రభువారు. బస చేసిన తర్వాత భోజనం చేయబోయే ముందు ఆయన రొట్టె విరిచాడు. రొట్టె విరవటంతో వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంతకుముందు ప్రభురాత్రి భోజనంలో ఎలాగైతే రొట్టె విరిచాడో ఇప్పుడు కూడా అలాగే రొట్టె విరవగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ప్రభు అని గుర్తుపట్టేశారు. ఆ తర్వాత ప్రభు వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇందాక దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయమో మండలేదా? మన హృదయమో. దేవుని మాట ఎవరు వింటారో, దేవుని మాట ఎవరు ధ్యానిస్తారో, దేవుని మాట ఎవరు నిత్యము తమ హృదయంలో ఉంచుకుంటారో, తమ కన్నుల ఎదుట ఉంచుకుంటారో, వారి హృదయము ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అగ్ని ఆరిపోకూడదు, అది మండుతూనే ఉండాలి. ఉజ్జీవం ఆరిపోకూడదు, మండుతూనే ఉండాలంటే వేరే కారణాలు ఇంకేం ఉండవు. ఒకే ఒకటి, దేవుని మాటే మనలో ఆ ఉజ్జీవాన్ని నిలపగలుగుతుంది. అలాగైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి, వినాలి. నేను ముగించబోయే ముందుగా ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 10వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 10వ అధ్యాయం. దహన బలిపీఠం మీద యెహోవా దగ్గర నుండి అగ్ని వచ్చింది అంటే అది పరిశుద్ధమైనది అని అర్థం, ప్రభు ఇచ్చినది అని అర్థం, ప్రభు కోరుకున్నది అని అర్థం. కానీ 10వ అధ్యాయంలో ఒక విచారకరమైన సంగతి జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం. అహరోను కుమారుడైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఇప్పటికి మందిరం కట్టి నెల కూడా కాలే. ఇంకా ఈ నెల కాకముందే 2 దైవజనులు చచ్చిపోయారు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు చచ్చిపోయారు. ఎందుకు వీళ్ళు చచ్చిపోవాల్సి వచ్చింది? అది కూడా మామూలుగా కాదు. దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసే టైంలో దేవుడి దగ్గర నుంచి అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని కాల్చివేసింది. మందిరంలోనే పడి చచ్చిపోయారు, కాల్చివేయబడి చచ్చిపోయారు. చాలా విచారకరమైన సంగతి దేవుని మందిరంలో దేవుని దాసులు చచ్చిపోవటం అనేది. ఎందుకు ఇలాగ జరిగింది అని అంటే కారణం ఒక్కటే, దేవుడు చెప్పని వేరొక అగ్నిని వాళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఈ మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధనలో ఎవరెవరు యాజకులు? యాజకులు ఎవరు? ఇదేదో కాల్ చేసేటట్టున్నారు, ఎందుకని మెలకుని కూర్చుంటున్నారా చెప్పకుండా? అందరూ యేసయ్య నమ్ముకున్నా మనమందరం రాజులైన యాజక సమూహం కదా. అందరూ స్త్రీ పురుషులు అందరూ ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో మనందరం యాజకులమై ఉండగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్త. అన్యమైన వాటిని దేవుని సన్నిధికి తీసుకొని రాకూడదు. అన్య ఆచారములు, అన్య పద్ధతులు,
ఆ దేవునికి సంబంధము లేని వాటిని మనము దేవుని సన్నిధిలో ప్రవేశపెడితే నీకు వచ్చే శిక్ష ఏందో తెలుసా? ఆ అగ్ని చేత నువ్వు కాల్చివేయబడి చంపబడతావు. క్రొత్త నిబంధన కాబట్టి దేవుడు నీ మీద అట్లా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఇదే పాత నిబంధన అనుకోండి, ఇప్పటికి ఇంతమంది ఉండేవాళ్ళు కాదు సంఘంలో. ఎప్పటికప్పుడు కాల్ చేసినట్టయితే ఇంతమంది మిగిలేవాళ్ళు కాదు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తప్పు చేసినా కూడా నిన్ను కాపాడుతున్నాడంటే కారణం ఏందో తెలుసా? నువ్వు దిద్దుకోవాలని, చక్కబరుచుకోవాలని. అలాగైతే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అన్యాగ్నిని మనము తీసుకొని రాకూడదు. అన్య అంటే దేవునికి సంబంధం లేని విషయాలు మందిరంలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నమో చేయకూడదు. అది చాలా దేవుడికి చాలా కష్టమైన సంగతి. అలాంటి వారు శిక్షింపబడతారు. ఈ చిన్న మాట మన హృదయంలో ఉంచుకొని మనం ముగింపు చేసుకుందాం. ఒకటి రెండు మాటలు నేను మీకు ఆ చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. 1 సంవత్సర కాలం అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి సినాయి పర్వతం దగ్గరికి వచ్చేసారు. 10 నెలల్లో వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టేశారు. దేవుడు మందిరం కట్టిన తర్వాత దేవుడు మొదటిసారి లేవికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మందిరంలో నుంచి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఏమిటి అని అంటే బలిని గురించి, అర్పణను గురించి మాట్లాడాడు. అర్పణ ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 2 రకాలు, బలి అర్పణ, నైవేద్యం అని చెప్పుకున్నాం. ఈ నైవేద్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నైవేద్యంతో ఏముండాలని చెప్పాం? ఉప్పు ఉండాలి. ఉప్పు అంటే అర్థం ఏంటి? నువ్వే. ఉప్పు అంటే అర్థమైంది నువ్వు, నేను. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, చర్చ్ అనే ఇంగ్లీషు పదం ఉంటుంది కదా. ఇంగ్లీష్లో చర్చ్ అంటారు మన సంఘాన్ని. దాని స్పెల్లింగ్ ఏముంటుందో తెలుసా? సిహెచ్ ఉంటుంది, మళ్ళీ చివరిలో కూడా సిహెచ్ ఉంటుంది, మధ్యలో ఇంకొక 2 అక్షరాలు ఉంటాయి. సిహెచ్కి మధ్యలో యుఆర్ అని ఉంటుంది. యుఆర్ అంటే అర్థమైంది ఇంగ్లీష్లో? యు అంటే అర్థమైంది నువ్వు అని అర్థం, అంటే నువ్వే. చర్చి మధ్యలో ఎవరు ఉంటారో? నువ్వు ఉంటావు అన్నమాట. సిహెచ్ మధ్యలో యుఆర్ అనే దాన్ని తీసేయండి, నిన్ను తీసేసి పడేసి ఇప్పుడు చదవండి. సిహెచ్ని చదవండి. సిహెచ్ని చదవటానికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదివి చూడండి. అసలు రాదు, చదవటం కుదరదు. అక్కడ ఒక్క ఓవెల్ కూడా లేదు కనుక చదవటానికి రాదు. సంఘంలో నువ్వు లేకపోతే అసలు అది సంఘమే కాదనమాట అర్థం. అది దాని అర్థం. కాబట్టి సంఘంలో ఎవరు ముఖ్యం? నువ్వు ముఖ్యం. నువ్వు ఉండాలి, విశ్వాసివి ఉండాలి. కాబట్టి 1 నెల కాలం, 1 నెల రోజుల పాటు లేవి గ్రంథాన్ని దేవుడు మోషే ద్వారా తన మందిరములో నుంచి చెప్పించి ఉంటుండగా అక్కడ చెప్పిన 2 ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. నంబర్ 1, ఖచ్చితంగా అర్పణలో ఉప్పు ఇవ్వాలని, బలిపీఠం మీద అగ్ని ఎన్నడూ ఆరిపోకుండా చూసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఆఖరగా అన్య అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొస్తే మనందరం శిక్షకు పాత్రులు అవుతాం. అందుకని దేవుని మందిరాన్ని పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగా మన మందిరాన్ని కాపాడుకుందాం, మనల్ని కాపాడుకుందాం. దైవ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించుకోక. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరే మార్గంలో వారిని ముందుగా మీరు సీనాయి పర్వతం దగ్గరికి తీసుకెళ్లారు ప్రభా. అక్కడ మీకు మొదటిసారి మందిరం కట్టబడింది. ఆ ప్రత్యక్ష గుడారంలో నుంచి మీరు మొదటిసారి మాట్లాడారు. మాట్లాడిన మొదటి విషయమే అర్పణ అని మేము చదువుతున్నాం. అలాగైతే మందిరములో అర్పణ అనేది ఎంత ముఖ్యమైందో, అందులో తండ్రి ఉప్పు కూడా ఉండాలని చెప్పారు. అంటే మేము ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడో, మా అర్పణ కంటే ఆ అర్పణలో మేము ఉండటం అనేది ఎంత ఆశీర్వాదం. అది మీరు మాకు ముందుగానే పాఠంగా నేర్పించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా హృదయంలో అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలని, శక్తి మాలో ఉండాలని కోరుకుంటున్న దేవుడు, అందుకే వందనాలు. అన్య అగ్నిని మేము తీసుకొచ్చి శిక్షకు పాత్రులను కాకుండా మీరు చెప్పినట్టుగానే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే మాటను మా హృదయంలో ఉంచుకొని అలాగ చేయటానికి మాకు నేర్పించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ విన్న వాక్యానికి నీరుగట్టి ఫలింపు చేయమని మధ్యాహ్నం సాయంత్రం జరిగే పరిచర్యలో కూడా మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మంచిది. ఇంతవరకు మనం చక్కని సందేశం విన్నాం. అందరూ దేవుని పని అంటే కానుకలు ఇస్తారు, రైస్ ఇస్తారు, కానీ వాళ్ళు ఈ మాటలు వినటానికి వారికి మరి రాలేదు. అందుకని నువ్వు లేనిది అది
తుప్పుకే అప్పగించినట్టే కదా. అర్పించే అర్పణ కంటే అర్పించే మనిషి ముఖ్యం. అర్పించే అర్పణ కంటే అర్పించే మనిషి ముఖ్యం దేవునికి. మరి దైవజనులు చక్కని సందేశం ఈ బలిపీఠం గురించి, ఆత్మ ఆరిపోకుండా ఎప్పుడు బలిపీఠం నిత్యము మండుచుండాలి కనుక మనం ఎప్పుడు మండుతూ ఉండాలి. విశ్వాసం సన్నగిల్లిపోకుండా మరి ఆత్మ నింపబడి నడిపించబడాలని దేవుని వాక్యము మనకి దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రములు. మరి దైవజనులకి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తున్న ఇద్దరు దైవజనులు మన మధ్య చక్కని సందేశం అందించారు. ముందుగా మరి చక్కని సందేశం అంటే కనుట అనే మాట మనం ఏం కంటున్నాం? ఆత్మలు కనాలి. ముఖ్యమైనటువంటి ఎన్నో సంగతులు చెప్పాడు కనే విషయంలో. కొందరు పాపాన్ని కంటున్నారు, కొందరు కలలు కంటున్నారు, కొందరు మరి గాలిని కంటున్నారు. అంటే గాలిని వరకు ఊహించుకుంటారనమాట. అవి ఉపయోగపడకుండా గాలిని కంటాం. కనుక మీకు చక్కని అర్థవంతంగా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ మాటలతో మనం మన జీవితాలను భద్రం చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాం. భోజనం సమయమైంది కాబట్టి అందరికీ భోజనాలు సిద్ధపరిచి ఉన్నారు. మీరు అందరు లేచి ప్రార్థన చేయగానే వెళ్ళి భోజనం చేయాలని, మళ్ళీ 2:30 గంటలకి ఈ స్థలంలో కూర్చుంటే మళ్ళీ కోడిక ప్రారంభిస్తాం. ఈ యొక్క ఎక్కడికి వెళ్ళొద్దు, ఇళ్ళకి వెళ్ళొద్దు. అక్కడ భోజనం చేసి మంచి గాలి ఇక్కడ మనకి దేవుడు చల్లని గాలి ఇచ్చాడు. ఈ గాలిలో మనం గడుపుదాం. ఈరోజు రేపు ఈ సభలో మనం చక్కని సందేశం విని మన ఆత్మలను బాగు చేసుకోవాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి నేను ప్రభు నమ్ముకుంటానని ముందుకొస్తే వారికి ప్రభు మాటలు చెప్పి తీర్మానం చేపించి ప్రభు బిడ్డలుగా ప్రభుకి అప్పచెప్తాం. ఈ విషయం గుర్తుంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరుండి రాత్రి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత ఎండ అనిపించకుండా మంచి గాలిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ దాసుల ప్రయాణంలో క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నారు తండ్రి. అందరూ ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఈరోజు వారు తీర్మానం చేసుకొని నిబంధన చేసుకొని మా ప్రభువా వాక్యానికి లోబడి నడుచుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపచూపమని ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది, సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. భోజనానికి వెళ్ళండి. చెప్పానుగా.